హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. వీడియో ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. వాళ్ళ ఫస్ట్ టెక్ న్యూస్ చెప్పబోయే ముందు యాక్చువల్లీ వాళ్ళ మార్నింగ్ నేను 10 o'clock లైవ్ చేయాల్సి ఉండే, కాకపోతే వేరే మొబైల్కి సంబంధించిన ఒక గేమింగ్ మొబైల్ పర్ఫార్మెన్స్ వీడియో చేయాల్సి ఉండే. అందుకోసమే అది పోస్ట్పోన్ చేసి రేపైతే చేస్తానని చెప్పేసి ఆల్రెడీ ట్విట్టర్లో మీకు చెప్పాను. ఎవరైనా ఆ ట్వీట్ మిస్ అయి ఉంటే వాళ్ళకి చెప్తున్నాను, రేపటి రోజు అయితే నేను లైవ్ చేస్తాను. దాంతోపాటు మీరు చాలామంది రీసౌండ్ వస్తుందని చెప్పారు కదా, దానికి గాను ఆ రీసౌండ్ ఇష్యూని ఫిక్స్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నాను. దానికి గాను ఈ ఫామ్స్ తెప్పించేసి అతకబెట్టేసాను. ఇంకా కొంచెం సెటప్ కూడా చుట్టూ మారుస్తున్నాను. సో ఇంకా కొన్ని వీటిని కూడా తెప్పించేసి పెట్టాల్సి ఉంది, ఇంకా అవి రాలేదు. సో అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ రీసౌండ్ ప్రాబ్లం అయితే పోద్ది. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం నీట్గా అయితే కనబడుద్ది. సో ఇన్ని రోజులు చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా, మా ఇంటికి సంబంధించిన వర్క్ చేసే అతనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న కారణంగా వర్క్ మొత్తం పెండింగ్ అయిపోయిందని చెప్పేసి ప్రజెంట్ నా రూమ్కి సంబంధించిన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మెల్లిమెల్లిగా దీన్ని అంతటిని చేంజ్ చేసేస్తున్నాను. త్వరలో టేబుల్ తెప్పియడం, దాంతోపాటు ఇంకా మిగతా చాలా చేంజెస్ అయితే మన ఛానల్లో మీరు చూడబోతున్నారు. సో ఇవాళ ఫస్ట్ టెక్నిక్ గురించి మాట్లాడినట్టయితే PUBG అని చెప్పేసుకోవచ్చు. చాలా రోజుల నుంచి దీన్ని తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వచ్చాయి, తర్వాత తీసుకొని రారని చెప్పేసి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే, ఒక ఇద్దరు ఫేమస్ యూట్యూబర్స్ ఈ PUBG ఈ గేమ్ ఏదైతే ఉంటుందో త్వరలో మన ఇండియాలోకి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఏ డేట్ రోజు తీసుకొస్తారనేది చెప్పట్లేదు. దాంతోపాటే గవర్నమెంట్ వాళ్ళు దీనికి అప్రూవ్ ఇచ్చారని కూడా వీళ్ళు చెప్తున్నారు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. మరి ఇది వస్తుందా రాదా అనేది అయితే కాలమే నిర్ణయిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ గురించి. రియల్మీ వాళ్ళు త్వరలోనే రియల్మీ 8లో 5G వేరియంట్ తీసుకొని రాబోతున్నారు. ప్రీవియస్ కూడా ఇప్పుడు చెప్పినట్టున్నాను, ఇది FCC సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. అంటే మనం నెక్స్ట్ మంత్లో ఈ మొబైల్ని అయితే ఇండియన్ మార్కెట్లో చూడొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 సిరీస్ ప్రాసెసర్ తోటి అయితే ఈ మొబైల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన లీక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోటి ఈ మొబైల్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ గురించి. రియల్మీ వాళ్ళ త్వరలోనే 100-inch టీవీని తీసుకొస్తారని చెప్పేసి అయితే ఒక పోస్టర్ని అయితే చూపిస్తున్నారు. మరి నిజమా, ఓన్లీ ఫేక్ న్యూసా, లేకపోతే ఓన్లీ xiaomi వాళ్ళు ఏప్రిల్ ఫుల్ చేయడానికి ఇటువంటి ఒక ఇమేజ్ని పోస్ట్ చేశారా అనేది అయితే తెలియదు. ఎందుకంటే దాని మీద మియావ్ అని రాసుంది. సో మరి ఈ మియావ్ అనేది ఫేక్ టీవీయా నిజమైన టీవీ అనేది మనకు త్వరలో తెలిసిపోతుంది. దీంతోపాటు రియల్మీ ల్యాప్టాప్ కూడా తీసుకొస్తారని చెప్పేసి అయితే లీక్స్ ద్వారా తెలుస్తుంది. నిజమా అబద్ధం అనేది అయితే నెక్స్ట్ మంత్ తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి xiaomi గురించి. xiaomi వాళ్ళు ఇవాళ చాలా ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. అందులో భాగంగా xiaomiకి సంబంధించిన 2 ల్యాప్టాప్ని అయితే లాంచ్ చేశారు. 100 wattsకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే విధంగా ఈ ల్యాప్టాప్ని లాంచ్ చేసినట్టయితే తెలుస్తుంది. 70,000 చేంజ్కి 50,000 చేంజ్కి అయితే ఈ ల్యాప్టాప్ని లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటే Mi Mix 4 అనే మొబైల్ కూడా లాంచ్ చేశారు. ఇది ఫోల్డబుల్ ఫోన్. ఇప్పటివరకు xiaomiలో ఫోల్డబుల్ ఫోన్స్ రాలేదు, ఇది మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 1.1 lakh ఉంది. బేసిక్ వేరియంట్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో హయ్యర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ని అయితే వాడడం జరిగింది. బ్యాక్ చూసుకున్నట్టయితే 108 మెగాపిక్సెల్ కెమెరా సెన్సర్ తోటి అయితే ఈ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ గురించి. యాపిల్ వాళ్ళు 7th నుంచి 11th వరకు WWDC ఈవెంట్ని అయితే చేయబోతున్నారు. దీనిలో వీళ్ళు కొన్ని కొత్త ప్రోడక్ట్స్ని అయితే అనౌన్స్ చేస్తూ ఉంటారు. iOS 15 అయితే లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి యాపిల్, గూగుల్ గురించి. ఈ 2 కంపెనీస్ యూజర్స్ యొక్క డాటాని పోటీ పడి మరీ కలెక్ట్ చేస్తున్నాయి. సో అందులో మన మొబైల్ సంబంధించిన IMEI నెంబర్, దాంతోపాటు సిమ్ నెంబర్ ఉంటుంది, అదైనా కానివ్వండి, ఇంకా చాలా రకాల ఇన్ఫర్మేషన్ని యూజర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాయట. అది కూడా వితిన్ 4 minutesలో కలెక్ట్ చేస్తాయంట. అంటే మీరు ఒక సిమ్ కొనుక్కొని మొబైల్లో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత, లేకపోతే గూగుల్ పిక్సెల్ డివైస్ అయినా కానివ్వండి, యాపిల్ డివైస్ అయినా కానీ కొనుక్కున్న తర్వాత దాంట్లో సిమ్ వేసిన 4 నిమిషాలలో ఆ డేటా అనేది కంపెనీ సర్వర్లోకి వెళ్ళిపోద్దట. సో ఇప్పుడు మనం యాపిల్తో పోల్చుకున్నట్టయితే గూగుల్ వాళ్ళు ఇంకా 20% ఎక్కువ డేటాని కలెక్ట్ చేస్తారని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్ ద్వారా చేస్తుంది. దీన్ని మాత్రం గూగుల్ వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ గురించి. యూట్యూబ్ వాళ్ళు త్వరలోనే యూట్యూబ్లో డిస్లైక్ చేసే బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని హైడ్ చేయబోతుందో తెలుస్తుంది. హైడ్ చేయడం అంటే యాక్చువల్లీ అక్కడ బటన్ కనిపిస్తుంది, కాకపోతే మీరు ఒకవేళ డిస్లైక్ నొక్కినా కూడా మీకు కనిపించదు, లేకపోతే వేరే వాళ్ళకి కనిపించదు. ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకైతే కనిపించేస్తుంది. సో చాలామంది మనం వీడియో పెట్టగానే టైంపాస్కి వచ్చి డిస్లైక్లు చేస్తూ ఉంటారు. అయితే మీరు మన ఛానల్లో ఒక అల్లిబిల్లి బిత్రిబాన్ చూసే ఉంటారు. యూట్యూబ్ వీడియో పెట్టిన వెంటనే ఆ వీడియోకి వెంటనే డిస్లైక్ చేస్తూ ఉంటాడు. ఒక 11 డిస్లైక్లు అయితే చేస్తూ ఉంటాడు కదా. సో అటువంటి వాళ్ళకి నష్టం అని చెప్పేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది జెన్యున్గానే వాళ్ళకు వీడియో నచ్చకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసినప్పుడు సౌండ్ క్వాలిటీ బాగాలేకపోయినా, లేకపోతే నేను చెప్పే విధానం బాగాలేకపోయినా, లేకపోతే నేను చెప్పేది అర్థం కాకపోయినా, నేను చెప్పేది ఫాస్ట్గా అనిపించినా, అటువంటి వాళ్ళు కొంతమంది డిస్లైక్లు కొడుతుంటారు. అవి జెన్యూన్ డిస్లైక్స్ అనిపించుకుంటుంటాయి. అలా కాకుండా కొంతమంది వీడియో పెట్టిన వెంటనే డిస్లైక్ చేస్తూ ఉంటారు వీడియో చూడకముందే. సో అల్లి బిల్లి బిత్రిబా అంటే వాళ్ళని అంటూ ఉంటారు అన్నట్టు. సో మొత్తానికి వాళ్ళకు కొంచెం ఇది కంఫర్ట్గా అనిపించకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ గురించి. త్వరలో వాట్సాప్ వాళ్ళు కొత్త అప్డేట్ని తీసుకొస్తారు. దాని ద్వారా మనం వాట్సాప్ యొక్క లోగోని చేంజ్ చేసుకునే అవకాశాన్ని కూడా వీళ్ళు తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మరి అది కలర్ పరంగానా, లేకపోతే
దానిలో డిజైన్స్ ఉంటాయా అనేది అయితే తెలియాల్సి ఉంది. దీంతోపాటు షామీ వాళ్ళు కూడా వీళ్ళ లోగోని అయితే చేంజ్ చేయబోతున్నారు. ఇంతకుముందు స్క్వేర్ టైప్లో ఉండేది సరి రెక్టాంగులర్ షేప్లోకి మార్చబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆండ్రాయిడ్ అప్డేట్ గురించి. జనరల్గా మనకు చాలామందికి అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా, అయితే ఇప్పుడు ఒక కొత్త మాల్వేర్ వచ్చింది లింపేరియం అని చెప్పేసి అనుకుంటా. సో ఆ మాల్వేర్ కారణంగా మన కంపెనీ నుంచి అప్డేట్ పంపిస్తే ఎలాగైతే నోటిఫికేషన్స్ వస్తాయో అలానే నోటిఫికేషన్స్ వస్తాయి అన్నట్టు. సో దాన్ని కనుక మనం అప్డేట్ చేసుకుంటే ఆ మాల్వేర్ అనేది మొత్తం మన మొబైల్లో ఇన్స్టాల్ అయిపోద్ది. కాబట్టి ఇక నుంచి మీకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందనుకోండి అప్డేట్ పంపిస్తున్నారని చెప్పేసి, సో దాన్ని కొంచెం చదివి జాగ్రత్తగా గమనించిన తర్వాత మాత్రమే ఇన్స్టాల్ చేయండి లేదా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి స్పేస్ ఎక్స్ గురించి. స్పేస్ ఎక్స్ వాళ్ళు SN11 అని చెప్పేసి ఇంకొక స్టార్షిప్కి సంబంధించిన రాకెట్ని అయితే లాంచ్ చేసేశారు. కాకపోతే లాంచ్ చేసిన 10 నిమిషాల తర్వాత ఇది ఫ్లాప్ అయిపోయినట్టయితే తెలుస్తుంది, అంటే పేలిపోయినట్టయితే తెలుస్తుంది. ఇలా ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకుముందు ప్రీవియస్గా లాంచ్ చేసినవి కొంచెం టైం అయిన తర్వాత వెళ్ళేది, కాకపోతే ఈసారి ఇది లాంచింగ్ టైంలోనే వెళ్ళిపోయింది. మరి దీనికి కారణాలు ఏంటి అని చెప్పేసి వెతుకుతామని చెప్పేసి అయితే వీళ్ళ CEO చెప్తున్నాడు. అంతేకాకుండా త్వరలో దీనికంటే బెటర్ది మేము క్రియేట్ చేస్తున్నాం, దాన్ని లాంచ్ చేస్తామని చెప్పేసి అయితే నేను చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గ్యాలక్సీ S20FE మొబైల్ అయితే ఇవాళ ఇండియాలో లాంచ్ చేశారు. యాక్చువల్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 50,000 చేంజ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీకు ఇది లాంచింగ్ ఆఫర్ ప్రకారం 47,999కి అయితే మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. దీంట్లో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ని వాడారు. ఇంతకుముందు కూడా వీళ్ళు ఇదే మొబైల్ లాంచ్ చేశారు, కాకపోతే ఎగ్జినస్ ప్రాసెసర్ని వాడారు. ఈసారి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని వాడడం జరిగింది. దాంతోపాటు ఇది ఒక 5G ఫోన్. సో ఎవరైతే సామ్సంగ్ బ్రాండింగ్లో మంచి స్పెసిఫికేషన్స్ ఉండే మొబైల్, IP రేటింగ్ ఉండే మొబైల్, ఫాస్ట్గా ఉండే మొబైల్ కొనుక్కోవాలనుకుంటారో, అది కూడా 40,000 ప్రైస్ సెగ్మెంట్లో, అంటే 40 నుంచి 50,000 ప్రైస్ సెగ్మెంట్లో కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళ కోసం అయితే వీళ్ళు మొబైల్ లాంచ్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.